గుజరాత్ రావణ కాష్టంలా మండుతోంది. రిజర్వేషన్ల కోసం పటేళ్లు సాగిస్తున్న పోరాటం హింసకు దారితీయడం తీవ్ర కలకలం రేపింది. అల్లర్లలో మృతుల సంఖ్య 7కు చేరింది. శాంతి భద్రతలు అదుపు చేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దించారు. ఈ దృశ్యాల్ని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు గుజరాత్ బంద్ ఎంత హింసాత్మకంగా మారిందో. పటేళ్ల సామాజిక వర్గానికి ఓబీసీ కోటాలో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్తో మొదలైన ఈ ఉద్యమం అదుపు తప్పినట్లే కనిపిస్తోంది. రాజ్కోట్, సూరత్, అహ్మదాబాద్తో పాటు ప్రధాన పట్టణాల్లో ఆందోళనకారులు రెచ్చిపోయారు. బస్సుల్ని, కార్లను అడ్డుకుని తగులబెట్టారు. బస్టాపులు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేసి నిప్పుబెట్టారు. నిరసనకారుల విధ్వంసంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు చోట్ల తీవ్రస్థాయిలో లాఠీచార్జి జరిగింది. పదుల సంఖ్యలో జనానికి గాయాలయ్యాయి. పరిస్థితుల్ని కంట్రోల్ చేయడానికి భారీగా బలగాల్ని రంగంలోకి దించారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కొన్ని చోట్ల కర్ఫ్యూ, 144 సెక్షన్ను విధించారు. అయినా పరిస్థితి అదుపులోకి వచ్చేలా కనిపించడం లేదు. మరోవైపు లాఠీచార్జి చేయమని తాను పోలీసులకు ఆదేశించలేదని సీఎం ఆనందీబెన్ పటేల్ చెబుతున్నారు. ప్రభుత్వమే లాఠీచార్జికి ఆదేశించిందన్న వ్యాఖ్యలను ఆమె కొట్టిపడేశారు.